పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. ప్రతిరోజు 1,70,00,000 వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని, మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు అమరావతికి చట్టబద్ధత, పార్లమెంట్లో అవసరమైతే చట్టం చేయిస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు నిన్న అనౌన్స్ చేశారు. ఇప్పుడు దీని మీద పెద్ద ఎత్తున సందేహాలు. నిజంగా చట్టం అవసరమా? సిఆర్డి అని చెప్పేసి పెద్ద చట్టాన్ని చేసి రేపటి రోజున ఇబ్బందులు రాకుండా కూడా అనేక అంశాలను అందుట్లో బిగించి పెట్టి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా రాజధానిని చంపేయాలనుకున్నా ఆ సిఆర్డిఏ చట్టం కాపాడింది కదా, అలాంటప్పుడు కొత్త చట్టాలు అవసరమా అనే ఒక సందేహం. మరి అదేదో ముందే చేయొచ్చు కదా, ఇప్పటివరకు ఎందుకు వెయిట్ చేశారు అనేటటువంటి సందేహం మరో పక్క. ఇలా రకరకాల అంశాలు అయితే తెర మీదకి వస్తుంది. సో ఈ చట్టబద్ధత, పార్లమెంట్లో చట్టం అనే దాన్ని అసలు ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 2, పిఎస్ఆర్ ఆంజనేయులు జత్వానీ కేసులో అరెస్ట్ అయితే ఇప్పుడు వరుస పెట్టి కేసుల పరంపర నడుస్తోంది. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్నటువంటి సందర్భంలో ఆ గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి చేసినటువంటి అవకతవకలు, మూల్యాంకనంలో జరిగినటువంటి అవకతవకలు, ఆ రోజు ఆడిన కప్పగంతులు, కుప్పిగంతులు, ఇవన్నీ ఈరోజు మళ్ళీ మెడకు చుట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. సో జత్వానీ కేసు కన్నా ఇది ఇంకా బలంగా ఉండబోతుందనేది కొంతమంది వాదన. అంతేనా? పిఎస్ఆర్ ఇరుక్కున్నట్టేనా? ఇక అతని పని అయిపోయినట్టేనా? మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక నెంబర్ 3, సాయిరెడ్డి సీటు మందకృష్ణకి వెళుతుందా, అన్నామళికి వెళుతుందా, అనూహ్యంగా ఇంకెవరైనా వస్తారా అనుకుంటే పాకా సత్యనారాయణ అని చెప్పేసి పాత బీజేపీ నేతను తీసుకొచ్చి పెట్టారు. సార్ ఆయన పేరు కూడా చాలామందికి తెలుసో లేదు తెలియదు కానీ మొత్తానికి. సో ఒకటైతే కన్ఫర్మ్, బీజేపీ సాయిరెడ్డి చేత ఆ సీటుని ఖాళీ చేయించింది కాబట్టి తనకే ఆ సీటు కావాలని తీసుకుందని చెప్పేసి అయితే స్పష్టంగా అర్థమైపోతుంది. కేవలం సీటు ఖాళీ వరకే పరిమితం అయిపోయిందా బీజేపీ? మరి దానికి సంబంధించి ఈరోజు సాయిరెడ్డి జగన్కి ఎదురు తిరగటంలో కూడా ఉందా? మొన్న మద్యం స్కామ్ని ఒక మాటతోటి మొత్తాన్ని తేనెతొట్టులాగా కదిలించి ఈరోజు ఈ పరిస్థితి తీసుకురావడం వెనక సాయిరెడ్డి పాత్ర కూడా మనం చూస్తున్నాం కదా. ఇది కూడా బీజేపీకి తెలిసే బీజేపీ డైరెక్షన్లో జరుగుతోందా? ఇన్ని సందేహాలే వస్తున్నాయి. సో జగన్కి నిజంగానే సాయిరెడ్డి ఎదురు తిరిగాడా అనేటటువంటి సందేహం ఈరోజు కొంతవరకు బలపడ్డట్టుగా, బీజేపీ సహకారంతోనే జరుగుతుందని బలపడ్డట్టుగా అయితే ఈ ఎంపికను బట్టి అయితే తెలుస్తోంది. సో దీని మీద కూడా మనం క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ అమరావతికి చట్టబద్ధత ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు అమరావతి ఇవాళ ఏంటి, అసలు దేవేంద్రుల రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని, దాని అర్థమే చావు లేదని. ఏది అమరావతి అంటే అజరామరమైనది. అట్లాంటిది ఒక ఫైట్, ఒక యుద్ధమే నడిచింది. ఏది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు అమరావతిని చంపటం కోసం అతని ప్రయత్నాలు, 3 రాజధానులు తీసుకురావటం, అటు విశాఖ అక్కడ ఆర్థిక రాజధాని అని, కర్నూలు న్యాయ రాజధాని, ఇది పరిపాలన రాజధాని అని, ఏదో నాగేశ్వరరావు కమిటీ, లేకపోతే విజయ్ కుమార్ కమిటీ, బోస్టన్ కమిటీ, రకరకాలుగా విన్యాసాలు. కానీ ఒక సంకల్ప బలం అంటామా, ముహూర్త బలం అంటామా, లేకపోతే ఆ క్షేత్ర బలం అంటామా కాపాడేది. ఏది మీరు అన్నారు సిఆర్డిఏ చట్టం, అప్పుడు పకడ్బందీగా పెట్టిన ఆ సిఆర్డిఏ చట్టం నుంచి వైలేట్ కాలేని పరిస్థితి. కోర్టులు కూడా తీర్పులు ఇచ్చాయి. ఏది ఇవాళ అసలు ఇప్పుడు ఈ చట్టబద్ధత ఎందుకు అన్నారు నిన్న ముఖ్యమంత్రి. ఆ రోజు ఢిల్లీ వెళ్ళి 1:15 నిమిషాలు ప్రధాని మోడీతో చర్చల్లో చట్టబద్ధత అంశమేనా? ఎందుకంటే విభజన చట్టంలో మార్పులు తీసుకురావాలి, విభజన చట్టానికి సవరణ చేయాలి. విభజన చట్టానికి సవరణ చేయాలంటే అటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ మనం 2/3 మెజార్టీతో ఆమోదం పొందాలి. ఇలాంటిది ఆయన మరి భుజానేసుకోవటం. ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళా ఇంకోసారి ఎవరన్నా ఇలాంటి పాలకుడు వచ్చి జగన్మోహన్ రెడ్డో లేదా అతను లాంటాడో దీన్ని ఇంకా బెసకనీయకుండా, ఏది అమరావతి శాశ్వత రాజధాని, ఇప్పుడు ఈ 4 ఏళ్ళు అభివృద్ధి చేస్తాం, కానీ అతను అదే మొండి పట్టుతో రాబోయే ప్రత్యర్థి దాన్ని మళ్ళీ మార్చాలని చూస్తే, ఇంకో చోటకి తీసుకెళ్లాలని చూస్తే తెలియదు కదా. ఎప్పుడు ఎలాంటి పాలకులు వస్తారో తెలియని పరిస్థితుల్లో, ఏ విధమైన మార్పులు చేస్తారో తెలియని పరిస్థితుల్లో ఊహించామా జగన్మోహన్ రెడ్డి పని చేస్తాడని? సో సిఆర్డిఏ కన్నా అమరావతి రాజధానిగా పర్మనెంట్గా ఉండాలంటే విభజన చట్టంలో మార్పులు తీసుకురావాలంటారు. అంతే, దానికి సవరణ చేపిస్తాం.
అంటే పార్లమెంట్లో ఇవాళ మోడీ రేపొద్దున అసలు ఆయన మరి ప్రసంగంలో కూడా ఇదే వస్తుందా? ఇప్పుడు రేపొద్దున భూమి పూజ 1,00,000 కోట్లతో మే 2వ తారీఖు మరి ఒక 40 నిమిషాలు ఆయన ప్రసంగిస్తారు. ఎవరు? ప్రధాని మోడీ. ఆయన చేసే ప్రసంగం ఎలా ఉంటుంది? ఇప్పుడు అటు ఉగ్రదాడిని ఖండించటం, దేశంలో ఐక్యత, సమగ్రత, పరిరక్షణ వీటన్నిటి గురించి మాట్లాడుతూనే పాక్ ఏ విధమైనటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతుంది, దానికి గుణపాఠం చెప్పడానికి తను సిద్ధమని చెబుతూనే అమరావతి అప్పటి ఆయన శంకుస్థాపన గుర్తు చేయాల. అప్పుడు తెచ్చిన ఆ మట్టి, ఆ తీసుకొచ్చిన నీళ్లు, వాటి పుణ్య ఫలమే ఇవాళ అమరావతి బతికిందంటాడా? ఆ రోజు నేను తీసుకొచ్చినటువంటి ఆ పవిత్ర మట్టి లేకపోతే ఆ యమునా జలాల యొక్క ఆ పుణ్య జలాల ప్రభావంతోనే ఇది మళ్ళా బతికిందంటూ మరి ఇంకా రాబోయే వరాలు ఏం ప్రకటిస్తారు? చట్టబద్ధత రేపు మోడీ ప్రకటించే మరో వరమా? ఎందుకంటే విభజన చట్టంలోనే ఉంది కిషోర్, ఏది ఏ క్యాపిటల్ అని అన్నారు తప్ప నీకు 3 క్యాపిటల్స్ అనే పదం వాడలేదు, ఎస్ అనేది లేదు. అసలు 3 క్యాపిటల్ లేదా క్యాపిటల్స్ అనేది అసలు ప్రపంచంలో ఎక్కడా లేదు కదా. విభజన చట్టంలో కానీ మరో చట్టంలో కానీ పెట్టడానికి క్యాపిటల్స్ అనేటటువంటి సంస్కృతి అనేటటువంటి వ్యవహారమే ప్రపంచంలో ఎక్కడా లేదు కదా. అసలు దాన్ని ఎలా తీసుకుంటాం మనం? ఇప్పుడు ఒకటి తను చేసిన ప్రధాన తప్పటడుగు ఏది, జగన్మోహన్ రెడ్డి తనకేదో పేరు రాదు, అదే మరి చంద్రబాబుకి ఏదో పేరు వస్తుంది, ఆ ఆలోచన గత పాలకులు ఎవరన్నా చేశారా? ఇప్పుడు హైదరాబాద్ కూడా చంద్రబాబు మరి అభివృద్ధి చేశాడు, సైబరాబాద్ నిర్మాణం అని. ఆ తర్వాత వచ్చినట్టు రాజశేఖర రెడ్డి దాన్ని ఎలా కంటిన్యూ చేశాడు. ఇప్పటికి కూడా కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, దీన్నేమన్నా ధ్వంసం చేయాలని కానీ ఇంకో చోటకి వెళ్ళాలని కానీ అంటే చెయ్యొచ్చు. మీరు విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయొచ్చు, కర్నూలుని అభివృద్ధి చేయొచ్చు, కాదని అనం. కానీ అమరావతిని చంపాలన్న ఆ దురాలోచన, ఆ కుతంత్రం, అది అతన్ని నాశనం చేసింది. ఇప్పుడేంటి, ఇప్పుడు ఒక భరోసా పెంచాలి ఈ ప్రభుత్వం, అక్కడ రైతుల్లో కావచ్చు, మహిళల్లో కావచ్చు, వచ్చే పారిశ్రామికవేత్తల్లో కూడా. ఏది ఇప్పుడు అమరావతిలో పెట్టుబడులు పెట్టాలంటే మళ్ళా భయపడే పరిస్థితి రాకూడదు. మనం చూసాం, ఒక 143 సంస్థలకు అక్కడ భూములు ఇచ్చారు అప్పుడే చంద్రబాబు. ఎప్పుడు 2014-19 అసలు ఎవరు ముందుకు రాలేదు. ఆర్బీఐకి రావచ్చు, నాబార్డు కావచ్చు, స్టేట్ బ్యాంక్ ఇచ్చారు, నీకు సిండికేట్ బ్యాంక్, దానికి 143 సంస్థలకు ఇచ్చారు భూములు. అక్కడ పెట్టింది ఏంటి, నీకు విట్ ఒకటి పెట్టినట్టున్నారు, లేకపోతే అమృత యూనివర్సిటీ, ఆ టీటీడీ కూడా ఏం చేశాడు, అది ఒక పెద్ద దేవాలయం, దగ్గర 100 కోట్లతో చేద్దాం అనుకుంటే దాన్ని అప్పటి తగ్గించేసేసి ఏదో మమ అనిపించాడు 25 కోట్లతో. ఇప్పుడు మళ్ళా వాళ్ళకి పంపించారు లేఖలు, మీ భూముల్ని సద్వినియోగం చేసుకోండి, లేదు రిటర్న్ చేసేసేయండి. అందులో కూడా ఒక 46 సంస్థలు ఇవాళ ముందుకు వచ్చాయి. ఏది, అవి బిగిన్ చేస్తున్నట్టున్నారు. రేపు పొద్దున 1,00,000 కోట్లతో ఆయన చేస్తున్నటువంటి ఆ శంకుస్థాపన, భూమి పూజ, టెండర్ పిలిచింది ఎంతవరకు, ఇప్పుడు 42,000 కోట్లుగా ఏమో టెండర్ పిలిచారు. వాళ్ళు ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఏది, మొత్తం ఇప్పుడు కట్టినటువంటి బిల్డింగులు, ఐఏఎస్ క్వార్టర్స్, ఇవన్నీ కూడా నీకు ఏడాదిలో పూర్తి అయిపోవాలని. ఆ ట్రంక్ రోడ్లు అదొక 370 కిలోమీటర్లే ఉన్నాయి ట్రంక్ రోడ్లు, అది కాస్త నీకు 2 ఏళ్లలో కంప్లీట్ చేయాలని. ఐకాన్ టవర్స్ అసలు మొత్తం 3 ఏళ్లలో అమరావతి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేయాలి. ఈ 1,00,000 కోట్లు అనేది ఇప్పుడు అమరావతి, హైదరాబాద్ నీకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కూడా అనుమతి వచ్చింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మొన్న తెలంగాణ మంత్రి వెంకటరెడ్డి కూడా చెప్పాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా. అదే కాదు, నీకు అక్కడ రైల్వే లైన్ ఒకటి వస్తుంది, ఏది, రైల్ కనెక్టివిటీ. నెక్స్ట్ ఇప్పుడేంటి, అమరావతి 2.0, అమరావతి డబల్ అన్నమాట. ఏది, ఇంకొక 30-40 వేల ఎకరాల సమీకరణ చేస్తున్నారు. దానికి కూడా నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ టెలికాన్ఫరెన్స్లో ఏమన్నారు చంద్రబాబు, కొత్త భూసేకరణ చేస్తోంది కాబట్టి మీ భూముల ధరలు పడిపోతాయనే అపోహ వద్దు. ఏది, ఒకసారి పెరిగిన భూముల ధరలు తగ్గే ప్రసక్తే లేదు. మన దగ్గర ఇంకా విలువైన టైం 4 ఏళ్ళు ఉంది, 4 ఏళ్లలో దీన్ని ఒక కొలిక్కి తీసుకొస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఏది, అన్స్టాపబుల్ ఇది అన్నాడు. ఇక అమరావతి అన్స్టాపబుల్ అనేది ఈ స్పీడప్ని బట్టి ఉంటుంది. ఏది, ఇప్పుడు చేపట్టిన పనుల యొక్క వేగిరవంతం, ఎంత శరవేగంగా పనులు చేస్తారో దాన్ని బట్టి ఇక వచ్చే పెట్టుబడులు కావచ్చు, నెలకొల్పే పరిశ్రమలు కావచ్చు. మనం చూసాం, ఏది, అమరావతి ఇప్పుడు కనెక్టివిటీయే ప్రధానం.
ఇప్పుడు గుంటూరు, విజయవాడ, అమరావతి 3 కనుక నీకు కలిసిపోతాయి. ఆల్రెడీ మధ్యలోనే ఉంటాయి నీకు మంగళగిరి, తాడేపల్లి. అది ఇక హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలని మించిన మహానగరంగా అవుతుందనేది ఒక లక్ష్యం. ఈ లక్ష్యం ఇవాళ సంకల్ప శుద్ధి ఉంది, చిత్తశుద్ధి ఉంది. ఇక కావాల్సిందేంటి? నిధులు, డబ్బు రావడాన్ని బట్టి ఇక్కడ పనులు కూడా వేగవంతం అవుతాయి. ఈలోపు అతను ఎన్ని అడ్డంకులు చేస్తాడో మరి చూడాలి. జగన్మోహన్ రెడ్డి మనం చూసాం, మళ్ళా పంపించినట్టున్నాడు మెయిల్స్. ఏది ఇక్కడేదో పెట్టుబడులు పెట్టొద్దనో, లేకపోతే వరల్డ్ బ్యాంక్కి, లేకపోతే ఏడీబీకి వాళ్ళు వచ్చి మళ్ళా తనిఖీ చేశారు. వాళ్ళను పిలిపించారు. ఎవరైతే మెయిల్స్ పంపారో వాళ్ళను కూడా పిలిపించడమే కాదు, హోటల్లో వాళ్ళతో మాట్లాడిన తర్వాత క్షేత్రస్థాయికి వెళ్ళారు. అక్కడ వాళ్ళ యొక్క వెర్షన్ చూశారు, జరుగుతున్న పనులను కూడా పరిశీలించారు, సాటిస్ఫై అయ్యారు. నీకు మనీ రిలీజ్ అయింది. ఏది ఏడీబీ కావచ్చు, నీకు వరల్డ్ బ్యాంక్ కావచ్చు. కాకపోతే ముమ్మరంగా జరగాలి. పైపెచ్చు మీరు గమనించిన అంశం, చంద్రబాబు నిన్న టీవీ స్పీచ్ కానీ మొన్న మాట్లాడిన మాటలు కానీ ఎక్కువగా దేని గురించి మాట్లాడుతున్నాడు? ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుతున్నారు, రాయలసీమ గురించి మాట్లాడుతున్నారు. అంటే నెక్స్ట్ ప్రధాని విజిట్ రాయలసీమ అని చెప్తున్నారు. శ్రీశైలం సందర్శించమని ఈయన అడిగినట్టు, అక్కడ ఏది మల్లికార్జున స్వామి ఆశీస్సులు తీసుకోండి అంటూ అక్కడేదో మళ్ళీ నెక్స్ట్ ప్రధాని 3వ శంకుస్థాపన రాయలసీమలో జరిగేటట్టుగా ఉత్తరాంధ్రలో ఇవాళ చేపడుతున్నటువంటి పనుల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. గూగుల్ క్లౌడ్ త్వరలో వస్తుంది, రేపో మాపో శుభవార్త అంటున్నారు. ఆల్రెడీ అది అగ్రిమెంట్ అయిపోయింది, ఎంఓయూ కూడా చేసుకున్నారు. దావోస్లో కూడా మనం చూసాం. మొత్తం అక్కడ అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, నీకు ఐటీ కావచ్చు. ఇప్పుడు వీళ్ళందరికీ భూములు కూడా అక్కడే ఇచ్చింది. ఏది ఐటీ కంపెనీలు, టీసీఎస్ కానీ లేకపోతే అర్సా అదో పెద్ద ఎపిసోడ్గా చిలవలు పలవలుగా దానిపైన మనం చూసాం. ప్రభుత్వ లోపం ఉంది, ప్రభుత్వ లోపం లేదని మనం అనం. ఎప్పుడైతే ప్రత్యర్థులు విమర్శించారో వెంటనే వీళ్ళు సరైనటువంటి వివరణ సకాలంలో ఇవ్వకపోతే జరిగే డ్యామేజ్ ఇంత తీవ్రంగా ఉంటుందనేది మనకు ఇంకోసారి తెలిసింది. ఏది ఈ అర్సా విషయంలో. అప్పటికే జగన్మోహన్ రెడ్డి, ఆయన మీడియా, ఆయన గ్యాంగు ఇడ్లీ వస్తుందా, రూపాయికి ఇడ్లీ వస్తుందా అంటూ బిగించేసేసారు. ఆయన ఏదో రూపాయికే ఎకరం ఇచ్చినట్టుగా. యాక్చువల్గా ఏంటి, ₹1,00,00,000 కదా ఎకరం, 3.5 ఎకరాలు ఇచ్చింది. 50 లక్షలకో ఏమో మిగతా 56.5 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ ఎంఓయూ ముందే కనుక బయట పెట్టుంటే, పారిశ్రామికవేత్తలతో మీరు జూమ్ కాన్ఫరెన్స్ పెట్టి ఇప్పించటం కాదు, అధికారులు ఎందుకు మాట్లాడలేదు? శంఖంలో పోస్తేనే కదా తీర్థం. ఏది అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల శాఖ కార్యదర్శి, లేకపోతే మంత్రి, లేకపోతే ఏపీఐఏసి, అదే కదా ల్యాండ్ బ్యాంక్ ఇన్ఛార్జ్, ఆ చైర్మన్ మరి ఎందుకని స్పందించలేదనేది ఇవాళ జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇవాళ వాళ్ళు 5,196 కోట్లతో నీకు ఆ అర్సా క్లస్టర్ వస్తే అక్కడేంటి డేటా సెంటర్, అతిపెద్ద డేటా లేక్ అవుతాం. ఆంధ్రప్రదేశ్ ఏది ఒక ఇన్నోవేషన్ హబ్గా మారుస్తూ ఒక ఏఐ సిటీ అక్కడ డెవలప్ చేయటం అన్నమాట. ఎందుకంటే రాబోయే తరం వచ్చేదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. దానికే ఇవన్నీ కూడా, ఏది గూగుల్ క్లౌడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక డేటా లేక్గా గనక ఇవాళ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ మారితే మొత్తం ఏంటి, రాబోయే యుగం ఇక డేటా యుగం అన్నమాట. అంతా వస్తుంది, అంతా నేర్చుకుంటుంది, అంతా కూడా నీకు డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, మన పిల్లలు చదువుకుంటున్న విద్యలు కూడా అవే. కాబట్టి ఇప్పుడు అదొక పెద్ద ఆయుధం. ఎవరి దగ్గర ఎక్కువ డేటా ఉంటే వాళ్ళే రాబోయే కింగ్ మేకర్స్, గేమ్ చేంజర్ అన్నమాట. ఖచ్చితంగా సార్. ఇంకా మరోపక్క మనం చూస్తే పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఆయన మరో కేసులో ఇరుక్కున్నాడు, ఇంకా మెడకు చుట్టుకుంటున్నటువంటి పరిస్థితి మీకు గుర్తుండే ఉంటుంది. మనం గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ గ్రూప్ 1 కానివ్వండి, లేదంటే ఏపీఎస్సిలో జరుగుతున్న వ్యవహారాల మీద కానివ్వండి అనేక సందర్భాల్లో చర్చించాం. సో మీకు ముఖ్యంగా గ్రూప్ 1 మూల్యాంకనం అనేది అసలు చాలా దారుణంగా చేశారు, రకరకాల విన్యాసాలు చేశారు అనేది మొదటి నుంచి ఉన్నటువంటి ఆరోపణ. సో ఈరోజు అదంతా అడితిరిగి మొత్తానికి మళ్ళీ పిఎస్ఆర్కే చుట్టుకుంది. సో ఏం జరగబోతుంది అంటారు? అంజన్
ఏంటి ఆయన ముద్దు పేరు, కాల్ మీ యాజ్ అంజన్. ఆయన పంపిన మెసేజ్లు చదివితే ఎవరికి అప్పుడు వల్లభనేని వంశీ వర్సెస్ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఎవరో లేడీ డాక్టర్, లేకపోతే ఎవరో ఆ గన్నవరం విడో, లేకపోతే ఆ గుంటూరు లేడీ, వాళ్ళకి పంపేటటువంటి మెసేజెస్ అన్నిటిలో కూడా కాల్ మీ యాజ్ అంజన్. అంటే ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక కేసు తర్వాత ఇంకొక కేసు. ఇప్పుడు ఇదేంటి, ఇప్పుడు అరెస్ట్ అయింది కాదంబరి జత్వాని కేసు, అది కాస్త నీకేమైంది RRR పైన హత్యాయత్నం కేసు ఒకటి ఉంది. ఇప్పుడు RRR పైన హత్యాయత్నం కేసు అది వస్తుందేమో నంబర్ 2గా, మళ్ళీ దానిలో అరెస్ట్ అవుతారేమో అనుకుంటే మనం ఏంటి అసలు ఇప్పుడు సూర్యాపేట స్టేషన్లో కేసు పడింది. ఏది APPSC కేసు అనమాట. విజయానంద్ CS DGPని ఆదేశించాడు. మొత్తం వాళ్ళ దగ్గర ఇన్వెస్టిగేషన్ జరిగింది, అందుట్లో ఫిక్స్ అయిపోయారు. ఏది అది నీకు దగ్గర అది 300 కోట్ల స్కామ్. APPSC అనేది 300 కోట్లు వసూలు చేశారని. యాక్చువల్గా దాని నోటిఫికేషన్ నీకు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు 2019కి ముందు APPSC ఆ గ్రూప్ 1 పరీక్షలు మీరు చెప్పిన నోటిఫికేషన్ ఇస్తే తర్వాత ఎన్నికలు వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక వీళ్ళు వాటికి పరీక్షలు పెట్టడం, ఈ మూల్యాంకనం చేయడంలో ఇదంతా జరిగిన ఇదనమాట. అసలు ఎంత అబ్సర్డ్ అంటే దేశ చరిత్రలో ఇన్ని ఎగ్జామ్స్ జరిగాయి కదా, వాటి వాల్యుయేషన్ ఎక్కడ జరుగుద్ది? ఎక్కడన్నా కాలేజీల్లో జరుగుద్ది, యూనివర్సిటీల్లో జరుగుద్ది, ప్రభుత్వ కార్యాలయాల్లో చేస్తాం మూల్యాంకనం వాల్యుయేషన్. కానీ ఫస్ట్ టైం దేశ చరిత్రలో ఈ ఎగ్జామ్స్ గ్రూప్ 1 మూల్యాంకనం ఎక్కడ జరిగింది? హోటల్లో, రిసార్ట్లోనా, ఏంటి దాని పేరు, హాయ్లాండ్. అగ్రిగోల్డ్ వాళ్ళది. అసలు ఎవరు దాని వెనుక ఆ నిర్ణయం తీసుకోవడానికి? హాయ్లాండ్లో వాల్యుయేషన్ పెట్టడం ఏంటి? ఇప్పుడు ఆ వాల్యుయేషన్ ఏర్పాటు చేసిన అది ఎవరిది? ఏంటిది? కామ్సైన్. ఆ కామ్సైన్ ఆ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఏదో ఉంది, అది ఆ ఏజెన్సీ ఎవరిది? ఈ వాల్యుయేషన్ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి ఆ కామ్సైన్ మీడియా దానికి PSRకి ఏంటి సంబంధం? ఆ సంస్థ అసలు ఎవరిది? వీటన్నిటిపైన ఇవాళ ఎంక్వైరీ బిగిన్ చేసిన దీంట్లో ఇప్పుడు మీరు డిజిటల్ వాల్యుయేషన్ చేస్తామని నోటిఫికేషన్లో చెప్పారా? నోటిఫికేషన్లో చెప్పకుండా డిజిటల్ వాల్యుయేషన్ ఎలా చేస్తారు? ఆ రోజు ఏం చేశారు మరి? అర్హులైనటువంటి అభ్యర్థులు మరి కోల్పోయిన వాళ్ళంతా కోర్టుకు వెళ్ళారు. హైకోర్టు చివాట్లు పెట్టింది. ఏంటి, డిజిటల్ వాల్యుయేషన్ అది కరెక్ట్ కాదు, మీరు నోటిఫికేషన్లో చెప్పుంటే అది ఓకే, వాళ్ళు ప్రిపేర్ అయింది దేనికి, మీరు చేస్తుంది ఏంటి అంటూ మళ్ళీ మాన్యువల్ చేయమని. ఇప్పుడు సాధారణ మూల్యాంకనం చేయమని. సాధారణ మూల్యాంకనం చేయమంటే వీళ్ళు చేసిన ఫార్స్ ఏంటి? డిజిటల్ వాల్యుయేషన్లో మార్కులే దీనిలో కూడా వేసి పారేశారు. వాటిని ఇక్కడ కూడా క్యారీ చేశారు. అసలు ఇంకో మాట అన్నది హైకోర్టు. ఏంటి, ఇప్పుడు ఈ అభ్యర్థులు మీరు రాసిన వాళ్ళంతా బ్యాంక్ అప్లై చేసి ఉంటారు కదా, డబ్బు కట్టుకుంటారు కదా, ప్రవేశ రుసుము, దానిపైన వాళ్ళే భర్తీ చేయాలి. అభ్యర్థి స్వదస్తూరితోనే రాయాలి ఆ కౌంటర్ ఫైల్స్. ఆ దస్తూరికిను ఈ ఆన్సర్ షీట్స్ దస్తూరికి కంపేర్ చేయమని. ఈ బ్యాంక్ రిసిప్ట్స్ దస్తూరి ఇది కంపేర్ చేస్తే చేతి రాతలు మారాయి. దగ్గర నీకు 146 మంది అనర్హుల్ని ఎంపిక చేసినట్టుగా, అంటే వాళ్ళ దగ్గర భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నట్టుగా. దీని వెనక అసలు ఎవరున్నారు? ఇది ఒక పెద్ద ర్యాకెట్. ఏది మనకి తెలంగాణలో నీకు తెలుసు, క్వశ్చన్ పేపర్ లీకేజ్ అప్పుడు గబ్బు పట్టింది. ఏది చంద్రశేఖరరావు ప్రభుత్వం అసలు గందరగోళం అయిపోయింది. అసలు అదే కాంగ్రెస్ పార్టీకి లేకపోతే బీజేపీకి ఒక ఆయుధం. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వ పతనానికి ప్రధాన కారణం 2.0 ఎవరిది? కేసీఆర్ది క్వశ్చన్ పేపర్ లీకేజ్. సబితా ఇంద్రారెడ్డి అనుకుంటా అప్పుడు అక్కడ విద్యాశాఖ మంత్రిగా, ఆమె మీద పాపం చాలా ఇబ్బంది పడింది. మొత్తానికి విద్యార్థులు యువత రగిలిపోయారు. కానీ ఇక్కడేంటి, వీళ్ళు గమ్మత్తుగా అసలు తెలియకుండా యువతని ఎలా మోసం చేశారు, ఎలా బలి తీసుకున్నారు. నీకు ఒక 9,000 మందో ఏమో తేలారు పరీక్షలు రాసిన వాళ్ళందరిలో కూడా నీకు అర్హులైనటువంటి విద్యార్థులుగా. అక్కడి నుంచి వడపోతలో నీకు 625 ఏమో తీసుకుంటే వాళ్ళు దగ్గర 146 మంది అనర్హుల్ని తీసుకుని వాళ్ళ దగ్గర ఎంత వసూలు చేశారని
300 కోట్లు చేతులు మారిందన్నారు. ఫిక్స్ అయ్యాడు. దాంట్లో ఏపీపీఎస్సీ సెక్రటరీ ఎవరు అప్పట్లో? పిఎస్ఆర్ అంజన్. అంజన్ అక్కడ మరి ఫిక్స్ అయిన పరిస్థితుల్లో ఇవాళ ఇదేంటి ఏసీబీకి ఇస్తున్నారు. ఈ కేసుని టేకప్ చేయమని ఏసీబీ ఇచ్చినప్పుడు మరి ఇతను అధికారిగా మరి అవినీతి కుంభకోణాలు పాల్పడిన నేపథ్యంలో ఇవాళ ఏసీబీ ఉచ్చు పిఎస్ఆర్ ఆంజనేయులు. అంటే జత్వానీ కేసులో ఏదైనా పాపం బెయిల్ వచ్చి ఏదైనా బయటపడినా కానీ దాంట్లో మాత్రం లోపలికి వెళ్ళడం ఖాయం, ఇంకా బయటకు వచ్చే ప్రసక్తే లేదు. ఆ తర్వాత ఇంకెన్ని కేసులు పడతాయో చూడాలి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో అధికారులకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారనుకోవాలా, లేదంటే మీరు దోచుకుంటారా మీరు కూడా ఇచ్చేసుకుంటారా అన్న దానికి గ్రీన్ సిగ్నల్ లైసెన్స్ ఇచ్చారనుకోవాలా? అంతే కదా. అంజన్న జగన్మోహన్ రెడ్డిని పిలిచే పిలిపేంటి, అంజన్ ఏది చెప్తే అదే, ఇంకా మాట్లాడే పనే లేదు. మన కోసం ఆయన ఏదైనా చేస్తున్నాడు. ఎవరిని కిడ్నాప్ చేయమంటే వాళ్ళని తీసుకొస్తున్నాడు, ఎవరిని జైల్లో పెట్టమంటే వాళ్ళని జైల్లో పెడుతున్నాడు. మనం చూసాం కదా. అప్పట్లో పనిచేసిన మంత్రులు, మాజీ మంత్రులందరినీ మరి లోపలేశారు కదా. అచ్చెన్నాయుడు దగ్గర నుంచి నువ్వు వరుస పెట్టి లెక్కేసుకుంటా వెళ్తే ఒక్కొక్కడు 53 రోజులు, 83 రోజులు, కొల్లు రవీంద్ర 56 రోజులు, ధూళిపాల నరేంద్ర 20 రోజులు, పట్టాభి 15 రోజులు. అసలు ఎంతమంది, దేవినేని నెహ్రూ దగ్గర నుంచి అందరినీ జైల్లో పెట్టడం. దేవినేని అవినాష్ దేవినేని అతను దేవినేని ఉమామహేశ్వరరావు దగ్గర నుంచి మొత్తం అందరినీ జైల్లో పెట్టేశారు కదా. ఇంక్లూడింగ్ ఎక్స్ సీఎం ఎవరు, చంద్రబాబు నాయుడినే అరెస్ట్ చేసినప్పుడు మన కోసం ఇంత చేస్తే అంజన్న కోసం మనం ఏం చేయాలి? వదిలిపారేశాడు. అసలు ఇష్టం వచ్చినట్టు తినేశారు కదా. ఒక ఆంజనేయులు ఏం కర్మ? జవహర్ రెడ్డి ఎంత తిన్నాడు, ధనుంజయ రెడ్డి ఎంత తిన్నాడు? ఇది అప్పటి బహుశా అప్పుడు ఆ టైంలో ఏపీఎస్సీ చీఫ్గా ఉన్నది, చైర్మన్గా ఉన్నది గౌతమ్ సవాంగ్ కదా. అవును, ఆయనకు కూడా తాకే ఛాన్స్ ఉందంటారు కదా. మరి ఏది అప్పుడు డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ని మార్పి నీకు దీంట్లోకి తీసుకొచ్చాడు. దేనికి? ఏపీఎస్సీ చైర్మన్గా. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా చేసి ఇచ్చిన నేపథ్యంలో మరి ఇది పిఎస్ఆర్తో ఆగుద్దా, గౌతమ్ సవాంగ్ కూడా రావాల్సి వస్తుందా చూడాలా. ఏసీబీ ఎంత మేరకు దీన్ని తీసుకెళ్తుంది. ఎస్, ఫైనల్గా సాయిరెడ్డి సీటు బీజేపీకి వెళ్ళింది. సో ఖాళీ అయిన సీట్లు అయితే పంచుకుంటాం తప్ప ఖాళీ చేయించినటువంటి సీట్లు ఎవరికి ఇవ్వం, మాకే కావాలన్నట్టు వ్యవహారంగా నడుస్తుంది అనేది టాక్. సాయిరెడ్డి అది ఖాళీ అయిన సీట్ అయితే సరే టీడీపీకి ఇవ్వాలా, జనసేనకి ఇవ్వాలా, లక్కీ ఛాన్స్లో మనం కొట్టేయాలనే ఒక ఇది ఉంటుంది. కానీ మనం దగ్గరుండి ఖాళీ చేయించాం కాబట్టి మనకే రావాలి అనే వ్యవహారం కనిపిస్తుంది అనేది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి చర్చ. సో మరి దీని తర్వాత సాయిరెడ్డి వ్యవహారం, సాయిరెడ్డి మద్యం స్కామ్ అంశంలో అతను కామెంట్స్, అతను చెప్పినటువంటి ఇన్ఫర్మేషను, ఆ తర్వాత తన సవాళ్ళు ప్రసవాళ్ళు ఇవన్నీ బీజేపీ డైరెక్షన్లో నడుస్తున్నాయి అనుకోవచ్చు అంటారా? అంటే విజయసాయిరెడ్డి వెనక ఉన్నది ఎవరు? ఏ ధైర్యం చూసుకుని అతను జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొంటున్నాడు, సవాల్ చేస్తున్నాడు? మనం అనుకున్నాం ఏంటి, A1 జగన్మోహన్ రెడ్డి అయితే A2 విజయసాయిరెడ్డి. దగ్గర ఏంటి ఓ 25-20 కేసుల్లో అతను తోడు నీడగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇవాళ నీడే జగన్మోహన్ రెడ్డి పైన ఎందుకు తిరగబడింది? దాని వెనకున్నది బీజేపీ. అంటే ఇప్పుడు బీజేపీ విషయానికి వస్తే నీకేంటి, ఇక్కడ మనం విజయసాయిరెడ్డితో బీజేపీ ఖాళీ చేయించలేదు. ఖాళీ చేయటానికి విజయసాయిరెడ్డి సుముఖంగా ఉన్నాడు కాబట్టి బీజేపీ ఖాళీ చేయించింది. మనమేమి బీజేపీ దీన్ని ఖాళీ చేయించిందని చెప్పకూడదు. ఎందుకంటే అతను విజయసాయిరెడ్డి కాదు, అతను విభీషణ్ రెడ్డిగా మారాడు. ఇప్పుడు రావణాసుడి దగ్గర నుంచి విభీషణుడు బయటకు వచ్చి ఎలా అయితే రావణాసుడు అనుపాలన్నీ చెప్పాడో, రహస్యమంతా బయట పెట్టాడో, ఇప్పుడు విజయసాయిరెడ్డి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బయటకు వచ్చేసి చెప్పారు. అంటే ఇప్పుడు ఈ సీటు బీజేపీ తీసుకుంటుంది, బీజేపీకి వెళ్ళింది అంటే ఖచ్చితంగా వాళ్లకు దగ్గర సంబంధం ఉంది, వాళ్ళు చెప్తేనే చేశాడనే ఒక సంకేతం తెలుస్తుంది కదా. ఇలాంటి శుభ్రంగా టీడీపీ తీసుకోవచ్చు కదా, పోనీ తక్కువైందనుకుంటే జనసేనకి అవ్వచ్చు కదా ఒక సీటు. అలాంటిది బీజేపీకి ఎందుకు ఏరుకోరు వెళ్ళింది? అంటే రాజీనామా వెనక వాళ్ళు ఉన్నారు, మరి అది ఏ రకంగా ఉన్నారు, ఏం అండదండలు అందిస్తానన్నారు, ఏం హామీ ఇచ్చారనేది మనకు తెలియదు. అంటే విజయసాయిరెడ్డి వాళ్ళ అడుగులు బీజేపీ వైపు, అతని ఆశీస్సులు
బీజేపీ పెద్దల ఆశీస్సులు. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఆయనకు 10 పదవులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీలోనే అతను లాబియింగ్, అతను ఉండేది అసలు పిఎంఓలోనే. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, ఆయనే రాజ్యసభ మరి డిప్యూటీ స్పీకర్ ప్యానల్లో కూడా ఉన్నాడు కదా. అంటే బీజేపీ గుడ్ లుక్స్లో విజయసాయి రెడ్డి గత 10 ఏళ్లుగా ఆయన ప్రస్థానం సాగిన నేపథ్యంలో ఇవాళ జగన్ వదిలేసి అతను బీజేపీకి దూకేసిన పరిస్థితి. అంటే బహిరంగంగా బీజేపీ కండువా కప్పుకోకపోవచ్చు, బీజేపీకి విజయసాయి రెడ్డికి మధ్య ఉన్నటువంటి డీల్ అదే. ఏది, నన్ను మీరు ప్రొటెక్ట్ చేయండి, నేను మీకు పూర్తి సహకారం ఇస్తాను. అంటే ఒక రకంగా చెప్పాలేంటి, బీజేపీ ఇవాళ విజయసాయి రెడ్డి భుజాల మీద తుపాకీ పెట్టి జగన్ కాలుస్తోందా? అదే కదా. ఇప్పుడు సాయిరెడ్డి భుజాలపై తుపాకీ పెట్టి జగన్ కాలుస్తున్నట్టు కనపడుతోంది. మరి జగన్మోహన్ రెడ్డి అది తెలుసుకోలేకపోతున్నాడా? జగన్ ఎందుకు ఇంకా ఇప్పటికీ బీజేపీని టార్గెట్ చేయలేకపోతున్నాడు? భయమా? మనకు అదే కనపడుతోంది. అంటే ఏంటి, ఒక రకమైనటువంటి ఒక అడుగు ముందుకేస్తే మళ్ళీ 10 అడుగులు వెనకపోతున్నట్టుగా. వక్ఫ్ బిల్లును వ్యతిరేకించానన్నాడు జగన్మోహన్ రెడ్డి, లోక్సభలోనేమో వాకౌట్ చేశాడు, రాజ్యసభలో ఓటేశాడు. రాజ్యసభలో ఓటేసినాడు మీద కనీసం చర్యలు కూడా తీసుకోలేదు. ఏది, అక్కడే అర్థమైపోయింది కదా అతను ఇచ్చినటువంటి ఆ విప్పుకున్నటువంటి విలువ. అంటే బీజేపీని అతను నేరుగా ఫైట్ చేయలేని పరిస్థితి, ఎదిరించలేని పరిస్థితి, అలాగని లొంగిపోలేని దుస్థితి. సాయిరెడ్డి భుజాల మీద తుపాకీ పెట్టి పేలుస్తోంది అన్నది అదే అనమాట. మనం చూసాం, వరుస పెట్టి సాయిరెడ్డి ఒక్కొక్క సిండికేట్ బయట పెట్టాడు. నీకు ఆ రోజు కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్ 3600 కోట్లు నీకు కేవీ రావుని బెదిరించి పాయింట్ బ్లాంక్లో రాంచుకున్నారు. దాని కర్త కర్మ క్రియ ఎవరు? విక్రాంత్ రెడ్డి అని చెప్పాడు. విక్రాంత్ రెడ్డిని బుక్ చేయడం ద్వారా వాళ్ళ తండ్రి వైవి సుబ్బారెడ్డిని ఫిక్స్ చేశాడు. అంటే తను ఆ రోజు రాజీనామా చేసి బయటకు వచ్చి మాట్లాడిన మాటల్లో మొట్టమొదటి వాక్యం ఏంటి? నేను దిగొచ్చిన మెట్లు కొంతమంది ఎక్కారు అన్నాడు. ఆ ఎక్కిన వాళ్ళల్లో ఫస్ట్ వ్యక్తి ఆయనే. ఎవరు? వైవి సుబ్బారెడ్డి. రాజ్యసభ సీట్ వచ్చింది, ఆయనే రాజ్యసభ పక్ష నాయకుడిగా, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ప్రకటించారు. అతనికే ఉత్తరాంధ్ర పరిశీలకుడు బాధ్యత ఇచ్చారు. ఇప్పుడు విజయసాయిరెడ్డికి అదే కదా డెన్ను. ఇప్పుడు ఆ డెన్ ఎవరికి అప్పచెప్పారు? వైవి సుబ్బారెడ్డికి అప్పచెప్పారు. అక్కడ జరిగినటువంటి ల్యాండ్ స్కామ్స్ అన్నింటిలో సాయిరెడ్డి హస్తం ఉన్న నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డికి అక్కడ బాధ్యతలు ఇవ్వటం ఇతనికి కంటగింపైంది. మరో వ్యక్తి, ఈయన దిగిన మెట్లు ఎక్కినాడు ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డిని వాళ్ళు ఫిక్స్ చేస్తున్నాడు. దేంట్లో? లిక్కర్ మాఫియాలో క్రమదశల్లో మనం చూసాం. దానికి కర్త కర్మ క్రియ ఎవరని చెప్పాడు? కసిరెడ్డి రాజు అన్నాడు. ఇప్పుడు రేపొద్దున ఇంకా మరి ఏం చెప్తాడు? కసిరెడ్డి రాజు అరెస్ట్ అయ్యాడు, మళ్ళా రేపొద్దున ఆయన వస్తున్నాడు విజయసాయి రెడ్డి, మళ్ళీ రేపు ఇంకోసారి ఎంక్వైరీకి పిలుస్తున్నారు. ఈసారి వచ్చి మరి ఏం బరస్ట్ అవుతాడు, ఏం ఓపెన్ అవుతాడు? బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి అనే పలుకుతాడా? అంటే ఈ చిలక పలుకులు ఎవరివి? పలికిస్తోంది బీజేపీయా? పలుకుతోంది సాయిరెడ్డా? ఇది బీజేపీ చిలకగా ఇవాళ సాయిరెడ్డిని చూడాలా? ఖచ్చితంగా.